హాయ్ అండి. హలో అందరికీ. వెల్కమ్ టు స్మైలీ వరల్డ్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అయిన అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను. దేశంలోని యువతకైతే కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అయితే చెప్పిందండి. పిఎంఈజీపీ లోన్స్ ద్వారా యువతకైతే రుణాలైతే మంజూరు చేస్తున్నారు. అంటే స్వయం ఉపాధి కల్పనకు మనము వేరే కంపెనీల మీద వేరే ఉద్యోగాల మీద ఆధారపడకుండా ఒకరి క్రింద ఉద్యోగం చేయాలి అనే ఆలోచన లేని వారికి, లేకపోతే ఒకరి కింద ఉద్యోగం చేయడం ఇష్టం లేని వారికి ఈ పథకం అయితే నిజంగా వరంగానే చెప్పుకోవచ్చు. ఈ పథకం గురించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోలో అయితే పిఎంఈజీపీ లోన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. ఆ లోన్స్ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో మీకు ఇస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా మీరు లైక్ కూడా చేస్తే ఈ వీడియో మరెంతో మందికి ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో పిఎంఈజీపీ లోన్స్ అంటే ఏంటి, అవి ఎవరికి రుణాన్ని మంజూరు చేస్తారు, ఎంతవరకు రుణాన్ని మంజూరు చేస్తారు, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏ అర్హతలు కావాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇవన్నీ ఈ వీడియోలో అయితే చూద్దామండి. పిఎంఈజీపీ ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అంటారండి. పిఎంఈజీపీ అంటే ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. ఈ పథకం ద్వారా గరిష్టంగా 50 లక్షల వరకు అయితే రుణాన్ని పొందవచ్చండి. 50 లక్షల లోపు అయినా పొందవచ్చు. మీ యూనిట్ కాస్ట్ని బట్టి రుణం అనేది మంజూరు చేస్తారు. మీరైతే మీ యూనిట్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఓ ప్రాజెక్ట్గా అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 35% వరకు రాయితీ కూడా ఇస్తారండి. మనం తీసుకున్న లోన్ అమౌంట్లో 35% వరకు సబ్సిడీ ఇస్తారు. ఈ పథకానికి కావాల్సిన అర్హతలు ఏంటో చూద్దాం ఇప్పుడు. 18 ఏళ్ళ వయసు నిండిన వారే ఉండాలండి. కనీసం 8వ తరగతి వరకైనా చదువుకుని ఉండాలి. ఒక కుటుంబం నుంచి ఒకరు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఒకరు మాత్రమే ఈ పథకానికి అప్లై చేసుకోవాలి. మీ సిబిల్ స్కోర్ ఎంత ఉందో కూడా చెక్ చేస్తారు. సిబిల్ స్కోర్ కూడా 720 అబోవ్ ఉండాలి. ఇప్పుడు ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేం కావాలో చూద్దామండి. ఎస్ఎస్సి సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఆధార్ కార్డు కూడా తప్పనిసరిగా ఉండాలి. పాన్ కార్డు కలిగి ఉండాలి. 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారైతే ఈ పథకానికి అయితే అర్హులండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. పాపులేషన్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలండి మీరు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి. ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాము. ముందుగా మీరు www.kviconline.gov.in వెబ్సైట్కి అయితే వెళ్ళి అప్లికేషన్ ఫామ్ మీద అయితే క్లిక్ చేయాలండి. ఒకవేళ మీరు గ్రామీణ ప్రాంతానికి చెందిన వారైతే కేవీఐసి అని ఉంటుంది అప్లికేషన్ ఫామ్లో. కేవీఐసిని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ పట్టణ ప్రాంత అభ్యర్థులు అయితే కనుక డిఐసిలో నమోదు చేసుకోవాలి. డిఐసి అనే ఆప్షన్ ఉంటుంది. ఆ వెబ్సైట్కి వెళ్ళి అసలు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాను. రిజిస్టర్ చేసుకున్న తర్వాత అయితే మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ వస్తాయి. వాటిని ఎంటర్ చేసి ఆన్లైన్లో దరఖాస్తుకు సంబంధించిన వివరాలు అయితే నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. గూగుల్లోకి వెళ్ళి పిఎంఈజీపీ లోన్స్ అని కొట్టగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. పిఎంఈజీపీ హోమ్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వెబ్సైట్లోకి అయితే వెళుతుంది. అక్కడ అప్లికేషన్ ఫర్ న్యూ యూనిట్ అని ఉంది కదా, అక్కడ అప్లై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మొదటిగా మీరైతే ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. ఈఐడి అయితే మ్యాండేటరీ కాదండి. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా మీరు టైప్ చేయండి. స్పాన్సరింగ్ ఏజెన్సీ వచ్చి మీరు రూరల్లో ఉంటే కనుక కేవీఐసీ అని టైప్ చేయండి. ఒకవేళ అర్బన్ అయితే కనుక డిఐసీ అని ఇవ్వండి. స్టేట్ మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఇవ్వండి. డిస్ట్రిక్ట్ కూడా మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఇవ్వండి. జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ అనేది ఇస్తారు. డేట్ ఆఫ్ బర్త్, డేటు, మంత్, ఇయర్ ఫార్మాట్లో టైప్ చేయండి. సోషల్ కేటగిరీ అంటే జనరల్ కేటగిరియా, ఓబీసీ కేటగిరియా అని అడుగుతుంది. అక్కడ సోషల్ కేటగిరీ ఇవ్వండి. మీ క్యాస్ట్ ఏ కేటగిరీలోకి వస్తే ఆ కేటగిరీ ఇవ్వండి. క్వాలిఫికేషన్ అబవ్ 8th క్లాస్, బిలో 8th క్లాస్, మిగతా క్వాలిఫికేషన్స్ అన్నీ ఉంటాయి. అక్కడ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేయండి. కమ్యూనికేషన్ అడ్రస్, మీ అడ్రస్ ఏదైతే పర్మనెంట్ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ అయితే ఇవ్వండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. పాన్ నెంబర్ ఉంటే కనుక పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. అది మ్యాండేటరీ కాదు. యూనిట్ లొకేషన్ అడ్రస్, ఒకవేళ మీ అడ్రస్ ఒకటే అయితే కనుక సేమ్ అని పెట్టేసేయండి. ప్రపోజ్డ్ యూనిట్ అడ్రస్ కూడా ఒకవేళ కాపీ కమ్యూనికేటివ్ అడ్రస్ అని అంటే మీరు ఏదైతే టెంపరీ అడ్రస్లో ఇచ్చారో అదే కాపీ అవుతుంది. టైప్ ఆఫ్ యాక్టివిటీ దగ్గర అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటా, సర్వీస్ యూనిటా అలా ఆప్షన్స్ వస్తాయండి. మీ యూనిట్ దేనికి సంబంధించింది అయితే అక్కడ మీరు అది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సెలెక్ట్ ఇండస్ట్రీ యాక్టివిటీ అంటుంది. ఇండస్ట్రీ యాక్టివిటీలో మీకు ఆప్షన్స్ అయితే చాలా ఆప్షన్స్ అనేవి ఎక్స్ప్లోర్ అవుతాయి. మీరు పెట్టాలనుకుంటున్న ఎంఎస్ఎంఈ ఏదైతే ఉందో ఇండస్ట్రీ అది దేనికి సంబంధించిందో, లేకపోతే మీరు పెట్టాలనుకున్న యూనిట్ దేనికి సంబంధించిందో అది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఈడిపి ట్రైనింగ్ ఇంతకుముందు ఎప్పుడైనా తీసుకున్నారని అడుగుతుంది. అది ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. ప్రాజెక్ట్ కాస్ట్, మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంతగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వర్కింగ్ క్యాపిటల్ ఎంత, ఇవన్నీ అయితే మీరు డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి వస్తుందండి. ఫైనాన్సింగ్ ఏ బ్యాంక్ నుంచి అయితే కావాలనుకుంటున్నారో బ్యాంక్ని సెలెక్ట్ చేయండి.
ఆల్టర్నేటింగ్ ఫైనాన్సింగ్ బ్యాంక్ నేమ్ అనేది మ్యాండేటరీ కాదండి. వాంట్ టు అవైల్ CGTMSE అని ఉంటుంది, అది ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. వేర్ డిడ్ యూ హియర్ అబౌట్ PMAGP అని లాస్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే మీరు ఈ లోన్స్ గురించి టెలివిజన్ ద్వారా విన్నారా, ఓపెన్ మౌత్ ద్వారా విన్నారా, లేకపోతే యూట్యూబ్లో ఏదైనా మీరు వీడియో చూడడం ద్వారా PMAGP లోన్స్ గురించి తెలుసుకున్నారా అనే క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. దానికి మీరు ఏది ఇవ్వాలనుకుంటే అది ఆప్షన్ ఇవ్వండి. తర్వాత డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత సేవ్ అప్లికెంట్ డేటా అని కొట్టగానే మీకు వేరే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో మీ సర్టిఫికేట్స్ అవి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్లై చేసుకున్న 10 నుంచి 15 రోజుల్లో అయితే మీరు సబ్మిట్ చేసిన యూనిట్ యొక్క డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉండి మీ ప్రాజెక్ట్ కనుక అన్ని విధాలా ఫుల్ఫిల్ అయితే కనుక 10 నుంచి 15 రోజుల్లో అయితే మీకు స్పందన వస్తుందండి. ఆ తర్వాత మీ ప్రాజెక్ట్కి సంబంధించి నెల రోజులు మీకు మీ వీలుని బట్టి, అంటే మీకు టైం ఉంటే కనుక 10 రోజుల నుంచి 15 రోజులు మీకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో అయితే ట్రైనింగ్ అనేది ఇస్తారు. మీ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత అయితే కనుక మొదటి వాయిదా లోన్ అయితే మీకు బ్యాంకుల ద్వారా అందిస్తారండి. మీరు లోను మొత్తం కనుక క్రమంగా 3 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తే కనుక మీకు సబ్సిడీ కూడా ఉంటుంది 35%. ఇదండి PMAGP గురించిన సంపూర్ణమైన ఇన్ఫర్మేషన్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.